ఈ-రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మరో ముగ్గురిపై 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫారెన్ కంపెనీలకు నిధులు విడుదల చేశారని ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం తరపున మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. సుమారు 7 గంటల పాటు ఆయనను విచారించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు ఆయన స్టేట్మెంట్లో వెల్లడించారు. దీంతో ఫార్ములా ఈ-రేస్ కేసు కీలక మలుపు తిరగనుంది. దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆ టైంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంపై ఏసీబీ లోతుగా విచారణ జరుపుతోంది. అయితే ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందా అంటే కేబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా నగదును ఎలా బదిలీ చేశారనే దానిపై కేటీఆర్ ని ఏసీబీ విచారించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే వ్యవహారంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. కేటీఆర్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని కూడా ఏసీబీ విచారణకు పిలవనుంది. మొత్తానికి నేడో రేపో ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు.